మన వెర్రి వెంగళప్ప కథ అడవిలో ఉండే బాటసింగారం అనే పల్లెటూరులో ప్రారంభమవుతుంది. మనోడి అసలు పేరు రాముడు. కానీ వీడు చేసే తిక్క పనులకు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వీడికి పెట్టిన పేరు వెర్రి వెంగళప్ప అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మనోడు పుట్టగానే వీడి అయ్యా, అదేనండి వెంగళప్ప నాన్న, గోడ మీద ఫోటోలోకి ఎక్కేశాడు. అప్పటి నుండి వీడి తల్లి లక్ష్మమ్మే వీడిని కష్టపడి పెంచింది. వీడు రోజూ చేసే తిక్క పనులకు లక్ష్మమ్మ తల ప్రాణం తోక్కొచ్చేది. మరి మన వెంగళప్ప ఈరోజేం తిక్క పని చేశాడో చూద్దాం పదండి. యారా రాముడు, ఇంకెంతసేపు పడుకుంటావురా? బారెడు పొద్దెక్కింది, లేలే. అబ్బా, కాసేపు పడుకోనివే అమ్మా. నేను ఇప్పుడు అంత తొందరగా లేచి చేసే పనేముందే. అవునరా, నీ పనులన్నీ చేయడానికి నేనున్నానుగా, ఇక నీకేం పనులుంటాయని. నీ బాబు నీలాంటి దద్దమ్మను నా మీద పడేసి హాయిగా చచ్చాడు. నీతో వేగలేకపోతున్నాన్రా. నాకెప్పుడు కలుగుతుందో వీటన్నిటి నుండి విముక్తి. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి కొడుకునిచ్చావు? ఆపవే తల్లి నీ గోల. నేను నిద్ర లేచానులే, ఇక ఆపు నీ తిట్ల దండకం. లేవడం కాదు, లేచి పాలు తీసుకురాపో. అబ్బా వెళ్తున్నానే, కాస్త నన్ను ముఖమన్నా కడుక్కొనిస్తావా లేదా? అని వెంగళప్ప పాలు తేవడానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక, యారా ఎంగలప్ప, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అబ్బా ఊరుకో బాబాయ్, నువ్వు కూడా అలా పిలుస్తావేంటి? ఏమోరా, నీకు నీ అసలు పేరు కంటే ఈ పేరే బాగుంటుంది. సరేలే గాని పొద్దు పొద్దునే యాడికి రాబోతున్నావు? అమ్మ పాలు తీసుకురమ్మంది బాబాయ్, అందుకే ఇలా బయలుదేరా. మరి గిన్నెదిరా? అయ్యో, పాలు గిన్నెలో తేవాలి కదా, మర్చిపోయాను బాబాయ్. ఎందుకు గదరా నిన్ను ఎర్ర ఎంగలప్ప అనేది? పో పో, ఇంటికి పో, మీ అమ్మ చేతిలో ఉందిలే నీకు బడిత పూజ. బాబాయ్ నన్ను అలా భయపెట్టకు. అని వెంగళప్ప ఇంటికి తిరిగి వచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చిన వెంగళప్పను చూసి లక్ష్మమ్మ, పాలేవిరా? అది మరేమో అమ్మా, పాల గిన్నె మర్చిపోయానే, ఆ గిన్నె కోసం వచ్చా. ఓరిని, నీ తెలివి తగిలయ్యా. నువ్వెక్కడ దాపురించావురా నా జీవితానికి? శనిలా పట్టి పీడిస్తున్నావు. త్వరగా గిన్నె తీసుకొని పోయి ఆ పాలేదో నా ముఖాన కొట్టు. వెంగళప్ప ఇంట్లో ఉన్న గిన్నె తీసుకుని పాలు అమ్మే సుబ్బడు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పాలు తీసుకొని ఇంటికి వచ్చి అక్కడే కూర్చున్న లక్ష్మమ్మ ముఖాన కొట్టాడు. పాలు అలా ముఖాన పడటంతో లక్ష్మమ్మకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. పాలు మొత్తం నేలపాలు అవ్వడంతో కోపంతో వెంగళప్పను చూస్తూ, యారా పనికి మాదిన యదవా, ఏంట్రా నువ్వు చేసిన పని? బంగారం లాంటి పాలు తీసుకొచ్చి నా ముఖాన కొడతావా దద్దమ్మ? నువ్వే అన్నావు కదనే పాలు తీసుకొచ్చి నీ ముఖం మీద కొట్టమని. నువ్వు చెప్పింది చేస్తే కూడా నన్నే తిట్టాలా? తిట్టాలా నరకాలా? యదవా, నేనేదో మాట వరుసకు చెప్తే నువ్వు అదే చేస్తావా? అని లక్ష్మమ్మ అక్కడే ఉన్న చీపురు తీసుకొని వెంగళప్పను చితకబాదింది. అబ్బా అబ్బా, కొట్టకే తల్లి, నీకు దండం పెడతాను అని వెంగళప్ప గట్టిగట్టిగా అరుస్తూ, చెప్పిన పని చేస్తే కూడా నాదేనా తప్పు? కొట్టడం ఆపే తల్లి, నీకు దండం పెడతాను అని అనడంతో లక్ష్మమ్మ కొట్టడం ఆపి, అసలు నీకు పని చెప్పాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి తగలడు, కూడొండినా కడుపు నిండా తిని ఊరి మీద పడి ఊరేగు. అలా లక్ష్మమ్మ చెప్పగానే వెంగళప్ప సిగ్గు లేకుండా ఇంట్లోకి వెళ్ళి భోజనం వడ్డించుకొని కడుపు నిండా తిన్నాడు. అలా సుష్టిగా భోజనం చేసిన తర్వాత మంచం పైన కూర్చొని, ఇలా ఇంట్లో ఉంటే పొద్దే పోవట్లేదు, వెళ్ళి ఆ రవిగాడినన్నా కలిసి వస్తా. అలా వెంగళప్ప రవి ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో ఓ
గోడని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడే రవి అక్కడికి వచ్చి, ఎరా రాముడు, ఎక్కడికి బయలుదేరావు? మీ ఇంటికేరా బాబు బయలుదేరాను. మరి ఇక్కడేం చేస్తున్నావురా? ఆ గోడను చూస్తుంటే నీకు వింతగా అనిపించట్లేదు? ఆ గోడలో అంత వింతేముందిరా? అదేంట్రా, నీకేం అనుమానం కలగట్లేదా? ఇంతకీ నీకొచ్చిన అనుమానం ఏంట్రా? ఆవు గోడ మీద పేడేలా వేసిందంటావురా? ఒరేయ్, నీ తెలివికి జోహాలురా బాబు. నీ అంత తెలివైనోడు ఈ ప్రపంచంలో లేడు. నాకైతే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియదు. మీ అమ్మ అయితేనే ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్తుంది. వెళ్ళి అడుగురా అని వెంగలప్పతో చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి తనను తెలివైనవాడు అనడంతో వెంగలప్ప సంతోషంతో లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా అమ్మా, ఎక్కడున్నావే? ఒకసారి రారా. యారా ఎంగలప్ప, ఎందుకురా అలా అరుస్తున్నావు? మళ్ళేం కొంప ముంచావురా? అబ్బా, నీకెప్పుడు నన్ను తిట్టడమే పని. నేనెంత తెలివైన వాడినో నీకేం తెలుసు? అబ్బో, అంత తెలివైన పని ఏం చేసావురా? మన రవిగాడిని ఒక ప్రశ్న అడిగా. వాడు నా అంత తెలివైన వాడిని చూడలేదు అని నా ప్రశ్నకు సమాధానం మీ అమ్మని అడుగు అని చెప్పి నీ దగ్గరికి పంపించాడే. అంత గొప్ప ప్రశ్న ఏం అడిగావురా? ఏం లేదే, మన రవిగాడి ఇంటికి వెళ్ళే దారిలో ఆవు గోడ మీద పేడ వేసింది. ఇంతకీ ఆవు గోడ మీద పేడ ఎలా వేసిందంటావు? పేడ కాదురా, పిడకలంటారా. వాటిని పిడకలంటారా. వేటిని ఏమంటారో కూడా తెలియదు. ఎదవ, పనికి మాలిన ఎదవ. దాంతో లక్ష్మమ్మ మళ్ళీ చీపుడు తిరిగేసింది. అబ్బా, వెంగలప్ప అబ్బా. లక్ష్మమ్మ కొట్టే దెబ్బలకు గట్టి గట్టిగా అబ్బా, అరవసాగాడు. అబ్బా. వాడి అరుపులు విని పక్కింట్లోనే ఉండే పరందామయ్య అబ్బా, అక్కడికి అబ్బా. వచ్చి, అయ్యో అయ్యో లక్ష్మమ్మ, వాణ్ణి ఎందుకలా కొడుతున్నావు? ముందు వాణ్ణి కొట్టడం ఆపు. నేనేం చేశాడో చూడన్నయ్య అని పరందామయ్యకు లక్ష్మమ్మ జరిగిందంతా చెప్పింది. అది విన్న పరందామయ్య వెంగలప్పను అక్కడి నుండి వెళ్ళమని చెప్పి లక్ష్మమ్మతో, చూడు లక్ష్మమ్మ, వాడిని కొట్టినంత మాత్రాన వాడు మారుతాడా? వాడికి అసలే లోక జ్ఞానం తెలియదు. వాడిని ఏదైనా పనిలో పెడితే వాడు మారుతాడు. పక్కన ఉన్న ఊర్లో నా మిత్రుడి దగ్గరికి పంపు. నా పేరు చెప్పమను. వాడు ఏదో ఒక పనిలో మన రాముడిని పెడతాడు. అలాగే అన్నయ్య, చూద్దాం, ఇలాగైనా వీడు మారతాడేమో. సరే మరి, వాడిని తిట్టకుండా మంచి మాటలతో రేపు నా స్నేహితుడిని కలవమను అని చెప్పి పరందామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వెంగలప్ప భోజనం చేస్తూ ఉండగా లక్ష్మమ్మ వెంగలప్పతో, ఒరే రాముడు, ఇంకా ఎన్నాళ్ళని ఇలా అల్లరి చిల్లరగా తిరుగుతావురా? రేపు పక్క ఊర్లో ఉన్న బాబాయ్ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బాబాయ్ పంపాడని చెప్పు. ఆయన నీకేదైనా పనిస్తాడు. బుద్ధిగా పని చేసుకో, సరేనా? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తా. ఆ మర్నాడు ఉదయాన్నే లక్ష్మమ్మ వెంగలప్ప దారిలో తినడానికి 3 రొట్టెలు చేసి ఒక మూటలో కట్టి వెంగలప్పకి ఇస్తూ, ఒరేయ్, ఈ రొట్టెలు ఆకలి అయినప్పుడు ఏదైనా బావి దగ్గరికి వెళ్ళి తిను, సరేనా? సరేలేవే, జాగ్రత్తగా వెళ్ళు అలాగే వెళ్తానులే. అని అక్కడి నుండి బయలుదేరాడు. వెంగలప్ప అడవిలో కొద్ది దూరం వెళ్ళగానే వాన కురవడం ప్రారంభమైంది. చూస్తుండగానే వాన పెద్దది కావడంతో అక్కడే ఉన్న ఒక మర్రి చెట్టు కిందికి వెళ్ళాడు వెంగలప్ప. అబ్బా, ఎంత పెద్ద వానరా బాబు. ఈ వాన ఎప్పుడు తగ్గాలో, నేను ఆ ఊరికి ఎప్పుడు చేరుకోవాలో. చూడబోతే ఈ వాన తగ్గేటట్టు లేదు. నాకేమో కడుపులో ఎలుకలు కాదు ఏనుగులు పరిగెత్తుతున్నాయి. కానీ అమ్మేమో, ఒరేయ్, ఈ రొట్టెలు ఆకలి అయినప్పుడు ఏదైనా బావి దగ్గరికి వెళ్ళి తిను, సరేనా? నేను ఎప్పుడు బావి దగ్గరికి వెళ్ళాలో, ఈ రొట్టెలు ఎప్పుడు తినాలో. సరేలే, కాసేపు కునుకు తీద్దాం, తర్వాత సంగతి తర్వాత అని అక్కడే నిద్రపోయాడు. కాసేపటి తర్వాత వెంగలప్ప కళ్ళు తెరిచి చూసేసరికి చీకటి పడింది. దాంతో వెంగలప్ప,
అమ్మో, అప్పుడే చీకటి పడిపోయింది. నేను వెళ్ళి బావి వెతుక్కోవాలి. అని అక్కడి నుండి బయలుదేరాడు. కొద్దిసేపటికే వెంగలప్పకు ఒక పాడుబడ్డ బావి కనిపించింది. దాన్ని చూడగానే వెంగలప్ప, అమ్మయ్యా, బావి దొరికిందిరా. ఇక ఈ 3 రొట్టెల పని పట్టాల్సిందే అని ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. ఆ పాడుబడ్డ బావిలో ఎన్నో ఏళ్లుగా 3 రాక్షసులు ఉంటున్నారు. ఒకడి పేరు పాలకూర, రెండో వాడి పేరు తోటకూర, చివరి వాడి పేరు వంకాయ. ఏంటి పేర్లు వింతగా ఉన్నాయనుకుంటున్నారా? అవి వాళ్ళకి ఇష్టమైన కూరగాయలు. వాళ్ళు చనిపోయాక వాళ్ళ పేర్లు మర్చిపోయారు. దాంతో వాళ్ళకిష్టమైన కూరగాయలను వాళ్ళ పేర్లుగా మార్చుకున్నారు. ఆ రాక్షసులు ఆ దారి గుండా వెళ్లే వారిని బెదిరిస్తూ వాళ్ళ దగ్గరున్న ఆహారాన్ని దోచుకొని తినేవారు. ఆ రాక్షసులకు ఎవ్వరిని చంపేంత ధైర్యం లేదు. ఒట్టి పిరికి వాళ్ళు. ఇక ఆ బావి దగ్గరికి వెళ్ళిన వెంగలప్ప తన మూటను విప్పి వాళ్ళ అమ్మ ఇచ్చిన రొట్టెలను చూస్తూ, ఒకటో వాణ్ణి తిననా, రెండో వాణ్ణి తిననా, లేక మూడో వాణ్ణి తిననా అని అన్నాడు. ఆ మాటలు బావిలో ఉన్న రాక్షసులు విన్నారు. ఆ రాక్షసులు భయంతో, ఒరేయ్ పాలకూర, వీడెవడో పెద్ద మాంత్రికుల్లా ఉన్నాడురా, మనల్ని తినేస్తా అంటున్నాడు. అవునరా తోటకూర, నాకు చాలా భయం వేస్తుంది. ఒరే వంకాయ్, నువ్వే మనందరిలో తెలివైన వాడివి. ఏం చేయాలో చెప్పురా వంకాయ్. నేనేం చెప్పాలిరా, భయంతో నా బుర్ర పనిచేయట్లేదు. ఒరేయ్, వాడు మన పేర్లు చూసి మనల్ని కూరగాయలు అనుకున్నట్టున్నాడు. అందరం వెళ్ళి వాడి కోరికేంటో తీర్చి మనల్ని వదిలేయమని బతిమాలుకుందాం పదండిరా. అని ఆ 3 రాక్షసులు బావి నుండి బయటికి వచ్చారు. బావి నుండి బయటికి వచ్చిన ఆ 3 రాక్షసులను చూసి వెంగలప్ప భయపడిపోయి తనను ఏమీ చెయ్యవద్దు అని అనేలోపే పాలకూర, అయ్యా, దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు. చూస్తుంటే మీరెవరో పెద్ద మాంత్రికుడిలా కనిపిస్తున్నారు. ఈ బావిలో దాక్కున్న మమ్మల్ని ఇట్టే కనిపెట్టేశారు. దయచేసి మమ్మల్ని తినొద్దు. పాలకూర మాటలు విన్న వెంగలప్ప తన మనసులో, నేనేమో వీటిని చూసి భయపడుతుంటే ఇవేమో నన్ను చూసి భయపడుతున్నాయి. వీటితో కాసేపు ఆట ఆడుకుందాం. అని ఆ రాక్షసులతో, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. భలే కండపట్టి ఉన్నారు. ఇంతకీ ఎవర్రా మీరంతా? నా పేరు పాలకూర. నా పేరు తోటకూర. నేనేమో వంకాయ్. ఆహా, మీ పేర్లు కూడా భలే ఉన్నాయి. నాకేమో చాలా ఆకలి వేస్తుంది. మీలో ముందు ఎవరిని తినాలో మీరే తేల్చుకోండి. అని అనడంతో పాలకూర, అలా అనకండయ్యా. మేమిచ్చే బహుమతి తీసుకొని మమ్మల్ని వదిలేయండయ్యా. సరే కానీ ఆ బహుమతి ఏదో ఇవ్వండి. అది చూసిన తర్వాత మిమ్మల్ని తినాలో లేక వదిలేయాలో అప్పుడు ఆలోచిస్తా. అయ్యగారింట్లో ఉందో మంచం, అయ్యగారింట్లో ఉందో మంచం, నా ముందుకు రావాలో కంచం. అని అనడంతో వెంగలప్ప ముందు ఒక కంచం ప్రత్యక్షమైంది. ఆ కంచాన్ని చూస్తూనే వెంగలప్ప కోపంతో, ఏంట్రా పాలకూర, ఎలా కనిపిస్తున్నా నీకు? ఈ కంచంతో నేను అడుక్కోవాలా? నాకు తిక్కరేపావంటే ముందు నిన్నే తినేస్తాను రోయ్. అని అనడంతో పాలకూర, అది మామూలు కంచం కాదయ్యా. దాంట్లో ఏ ఆహారం కోరుకుంటే ఆ ఆహారం ప్రత్యక్షమవుతుంది. అవునా? నిజమే. మరి ఈ కంచంతో మీ ఆకలి తీర్చుకోవచ్చుగా, నాకెందుకు ఇస్తున్నారు? ఎవడి తల మీద జుట్టు వాడు కత్తిరించుకోలేనట్టు మా మాయలు మాకు పనిచేయవు. ఏం చేస్తాం, మా కర్మ. ఓ అలాగా, అయితే సరే, ఈ కంచం తీసుకొని మిమ్మల్ని వదిలేస్తాలే. అని వెంగలప్ప ఆ రాక్షసులతో అని తన మనసులో, అమ్మో, వీటికి నేను మాంత్రికుడిని కాదని తెలిసేలోపు ఇక్కడి నుంచి బయలుదేరాలి. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. సరే మరి, నేను వెళ్తున్నా. అయ్యా, మరి ఆ చపాతీలు మేము తీసుకోమా?
సరే సరే తీసుకోండి, పండగ చేసుకోండి. అని వెంగలప్ప కంచంను సంచిలో పెట్టుకుని అక్కడి నుండి బయలుదేరాడు. అమ్మో, కొద్దిలో తప్పించుకున్నాను. లేకుంటే ఈరోజు ఆ రాక్షసులకి పలహారం అయిపోయేవాడిని. ఇప్పటికే చాలా చీకటి పడింది. ఇప్పుడు ఎక్కడుండాలి? ఈ రాత్రి ఈ అడవిలో ఏదైనా సత్రం ఉందేమో చూసుకొని అక్కడే పడుకోవాలి. అలా కొద్ది దూరం నడవగానే వెంగలప్పకు ఒక సత్రం కనిపించింది. ఆ సత్రాన్ని నడిపేది పాపయ్య. వాడు పరమనీచుడు. ఆ సత్రంలో ఉండడానికి వచ్చిన వాళ్ళ వస్తువులను కాజేసి వాటి స్థానంలో అలాంటివే నకిలీ వస్తువులు పెట్టేవాడు. వెంగలప్ప పోయి అదే సత్రం దగ్గరికి వెళ్ళాడు. వెంగలప్ప పాపయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా నమస్కారం, నా పేరు రాముడు. మీరు దయతలిస్తే ఈ రాత్రికి మీ సత్రంలో తలదాచుకుంటాను. నమస్కారం నమస్కారం. నన్ను పాపయ్య అంటారు. ఈ అడవిలో వచ్చే పోయే వాళ్ళంతా నా సత్రానికే వస్తారు. చూడు రాముడు, ఈ రాత్రికి నువ్వు భేషుగ్గా ఇక్కడే ఉండవచ్చు. మరి భోజనం ఏర్పాట్లు చేయమంటావా? నాకు భోజనం ఏం అక్కర్లేదండి. నా భోజనం ఏర్పాట్లు నేనే చూసుకుంటాను. దాంతో పాపయ్య అనుమానంగా, వీడేంటి ఒక సంచితో వచ్చి తన భోజనం తానే చూసుకుంటా అంటున్నాడు. వీడిని ఒక గంట కనిపెట్టాలి. అని అనుకుని, సరే రాముడు, నీ ఇష్టం. తిన్నగా వెళ్ళి కుడివైపు తిరిగితే నీ గది వస్తుంది. అని పాపయ్య అనగానే వెంగలప్ప తన గదిలోకి వెళ్ళి, అబ్బా, పొద్దున్నుండి ఏం తినలేదు. చాలా ఆకలి వేస్తుంది. ఆ పాలకూర, ఆ కంచెం నుండి ఏది కొరుకుంటే ఆహారం వస్తుందని చెప్పాడు కదా. అని అనుకొని తన సంచిలోంచి కంచాన్ని తీసి తన ముందు పెట్టుకొని, నా ముందుందో కంచం, నా ముందుందో కంచం, నాకు కావాలి పూరీ కుర్మా. అని అనగానే ఆ కంచంలో వెంగలప్ప కోరుకున్న ఆహారం ప్రత్యక్షమైంది. ఇదంతా కిటికీలోంచి చూసిన పాపయ్య అక్కడి నుండి బయటికి వచ్చి, అమ్మా, వీడు పెద్ద మాయగాడిలా ఉన్నాడు. ఈరోజు ఎలాగైనా వీడి దగ్గర నుంచి ఆ కంచం కొట్టేయాలి. అని అనుకుని వెంగలప్ప పడుకోగానే తన గదిలోకి వెళ్ళి సంచిలోంచి కంచం తీసుకొని సరిగ్గా అదే కంచం పోలిన వేరొక కంచాన్ని సంచిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంగలప్ప పాపయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా పాపయ్య గారు, నన్ను నిన్న రాత్రి మీ సత్రంలో ఉండనిచ్చినందుకు కృతజ్ఞతలు. మీకెన్ని డబ్బులు ఇవ్వమంటారు? ఏమిటి రాముడు, నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా? దారిన పోయే వాళ్ళకు సేవ చేద్దామని నేను ఈ సత్రం నడుపుతున్నాను. అంతేకాని డబ్బులకు ఆశపడి కాదు. నువ్వు సుఖంగా ఇంటికి వెళ్ళు. మళ్ళీ ఇటు వైపు వస్తే నా సత్రానికే రా, మర్చిపోవద్దు. సరే పాపయ్య గారు, మరి వెళ్ళొస్తా. అని వెంగలప్ప అక్కడి నుండి బయలుదేరి, అబ్బా, ఈ పాపయ్య ఎంత మంచివాడో. నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇలాంటి వాడు ఊరికొకడు ఉండాలి. అని అనుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు. తెల్లారే ఇంటికి వచ్చిన వెంగలప్పను చూసి లక్ష్మమ్మ, ఏరా ఏంటి పని చేసి డబ్బులు సంపాదించుకొని రమ్మంటే అప్పుడే తిరిగొచ్చావు? ఇంకా నాకు పని చేయాల్సిన అవసరం లేదే. ముందు నువ్వు ఇంట్లోకి పద, నీకు జరిగిందంతా చెప్తాను. అని వెంగలప్ప జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పి సంచిలోంచి కంచం తీసి చూపించాడు. అది చూసిన లక్ష్మమ్మ, ఏరా ఏదైనా గాలి సోకిందా ఏంటి? తిక్క తిక్కగా వాగుతున్నావు. గాలి లేదు, ధూళి లేదు. ఉండు, నీ నోరు తీపి చేస్తా. నా ముందుందో కంచం, నా ముందుందో కంచం, నాకు కావాలో చెంచం. నీ కంచంలో రాకుంటే చెంచం, నీ కంచంలో రాకుంటే చెంచం, నీ వీపు పగులుతుంది కొంచెం. అని లక్ష్మమ్మ వెంగలప్పను వెక్కిరించగానే, అబ్బా, నువ్వు మధ్యలో మాట్లాడికే అమ్మా, నా మంత్రం పనిచేయదు. నా ముందుందో కంచం, నా ముందుందో కంచం, నాకు కావాలో చెంచం. ఇప్పుడు చూడు కంచంలో ఏమొస్తుందో. అని
కంచం కేసి చూస్తూ ఉన్నాడు. ఆ కంచంలో నుండి ఏమీ రాకపోవడంతో వెంగలప్పకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇదంతా చూస్తున్న లక్ష్మమ్మకు తిక్కరేగి వెంగలప్పను మళ్ళీ చితకబాదింది. అబ్బా అమ్మా, నన్ను కొట్టకే, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. అబ్బా అమ్మా. ఇక వెంగలప్పను కొట్టి కొట్టి విసిగొచ్చిన లక్ష్మమ్మ వాణ్ణి కొట్టడం ఆపి, యారా ఎంగలప్ప, నేను బావి చూసుకొని రొట్టెలు తినమన్నది నువ్వు ఎక్కడ నీళ్ళ కోసం ఇబ్బంది పడతావేమో అని. నువ్వేమో ఏదో పాడుబడ్డ బావ దగ్గరికి వెళ్ళి ఈ కంచం పట్టుకొచ్చా అని ఏవేవో కథలు చెప్తున్నావు. బుద్ధిగా పని చేసుకోరా అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావేరా. బుద్ధిగా బాబాయ్ స్నేహితుడి దగ్గరికి వెళ్ళు, సరేనా? ఈసారి ఏదైనా తిక్క వేషాలు వేశావో చూడు, మొన్ననే చీపుర్లు అమ్మేవాడు వస్తే 1 డజన్ చీపుర్లు కొనిపెట్టాను. ఇక నీ ఇష్టం. అబ్బా, నువ్వెలాగో నా మాటలు నమ్మవులే గాని నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందైతే నాకు అన్నం పెట్టు అని అనడంతో లక్ష్మమ్మ వెంగలప్పకు భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత వెంగలప్ప లక్ష్మమ్మ చెప్పినట్టుగానే మళ్ళీ బాబాయ్ స్నేహితుడి దగ్గరికి బయలుదేరాడు. నన్ను ఇంతలా మోసం చేసిన ఆ రాక్షసుల పని పట్టాలి అని వెంగలప్ప తిన్నగా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్ళి, ఒరేయ్ దద్దమ్మల్లారా, బావి నుండి బయటకు రండిరా, లేకుంటే నేనే బావిలోకి దిగి మిమ్మల్ని తినేస్తా అని అరవగానే ఆ బావిలో ఉన్న ఆ 3 రాక్షసులు బయటికి వచ్చారు. వాటిని చూస్తూనే వెంగలప్ప, ఏరా పాలకూర, నన్నింత మోసం చేస్తావా? ఎలా కనిపిస్తున్నానురా నీకు? ఈరోజు నిన్ను తినకుండా వదలను అని అనగానే పాలకూర, అయ్యో అయ్యో, అంత మాట అనొద్దయ్యా. ఇంతకీ ఏం జరిగిందో చెప్పకుండా మమ్మల్ని తినేస్తా అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి అయ్యా. ఏం జరిగిందా? నువ్వు ఇచ్చిన బహుమతి వల్ల మా అమ్మ నా వీపు విమానం మొత్త మోగించిందిరా దొంగ సచ్చినోడా అని జరిగిందంతా చెప్పాడు. అది విన్న పాలకూర, ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఆ కంచం నిజంగా మహిమగలదే. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అని అనగానే వెంటనే తోటకూర, ఆ పాలకూరవన్నీ చైనా పీసులు, ఏవి సరిగ్గా పనిచేయవు. ఈసారి నేను నీకో బహుమతిస్తా, మేడ్ ఇన్ జపాన్. అని తోటకూర అనగానే వెంగలప్ప ముందు ఒక చెంబు ప్రత్యక్షమైంది. ఆ చెంబును చూస్తూనే వెంగలప్ప, ఈ చెంబుతో నేనేం చేసుకోను? నీళ్లు తాగాలా లేక? ఆకు బ్రో, నువ్వు చెప్పేది వినకముందే అలా ఆవేశపడతావే. ఈ చెంబు ముందు పెట్టుకొని ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, చెంబులోన చేయి పెడితే నాకు డబ్బొస్తాది అని అంటే నీకు చెంబు నిండా బంగారు నాణాలు వస్తాయి. అది విన్న వెంగలప్ప, ఈసారైనా నమ్మొచ్చా? మేడ్ ఇన్ జపాన్ బ్రో, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. అని తోటకూర అనగానే వెంగలప్ప ఆ చెంబును తీసుకుని తన సంచిలో వేసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. తోటకూర ఇచ్చిన చెంబు తీసుకుని వెంగలప్ప అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ, ఎలాగో చీకటి పడింది, పాపయ్య గారు ఇటువైపు వస్తే తన సత్రానికి రమ్మని చెప్పారు కదా, ఈరోజు కూడా అదే సత్రానికి వెళ్తే సరి అని అనుకుంటూ పాపయ్య సత్రానికి వెళ్ళాడు. వెంగలప్పని చూసిన పాపయ్య, వీడంటే ఇలా వస్తున్నాడు, కొంప చేసి వీడి మాయా కంచం చేసింది నేనే అని తెలియలేదు కదా. అని పాపయ్య తన మనసులో అనుకుంటూ ఉండగా వెంగలప్ప పాపయ్య వద్దకు వచ్చి, నమస్కారం పాపయ్య గారు, ఎలా ఉన్నారు? ఈరోజు రాత్రి కూడా మీ సత్రంలోనే తలదాచుకుందామని వచ్చాను. అంతే, వీడి కంచం నేనే చేశానని వీడికి తెలియలేదన్నమాట. ఒట్టి వెర్రి బాగుల వాళ్ళ ఉన్నట్టున్నాడు. ఈసారేం పట్టుకొచ్చాడో. అని పాపయ్య తన మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి పాపయ్య గారు అంతలా ఆలోచిస్తున్నారు? అయ్యో రాముడు, ఏదో పరధ్యానంలో ఉండిపోయాను. నువ్వెప్పుడొచ్చినా ఇక్కడ బేషుగ్గా ఉండొచ్చు రాముడు. ఈసారైనా భోజనం ఏర్పాట్లు చేయమంటావా? ఈరోజు మీ సత్రంలో భోజనం చేద్దామనే వచ్చాను పాపయ్య గారు.
కానీ ఈసారి మాత్రం మీరు నా దగ్గర డబ్బులు తీసుకోవాలి. కాదు కూడదు అంటే కుదరదు. మరి మీరు డబ్బులు తీసుకుంటానంటేనే నేను భోజనం చేస్తాను. అయ్యా, ఎంత మాట అన్నావు రాముడు. సరే, నువ్వు అన్నట్టే డబ్బులు తీసుకుంటాను. వెళ్ళి గదిలో కూర్చో, భోజనం తీసుకొని వస్తాను. అని పాపయ్య అనగానే వెంగలప్ప గదిలోకి వెళ్ళి కూర్చొని ఆ తోటకూరగాడు ఇచ్చిన చెంబును వాడి పాపయ్య గారికి డబ్బులు చెల్లిస్తాను. అని అనుకొని చెంబును తీసి ముందర పెట్టుకొని ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది, చెంబులోన చెయ్యి పెడితే డబ్బొస్తాది. అని అనగానే ఆ చెంబు నిండా బంగారు నాణాలు వచ్చాయి. ఆ బంగారు నాణాలు చూడగానే వెంగలప్ప ఆనందంతో ఈ చెంబును చూసి మా అమ్మ ఎంత సంతోషపడుతుందో. అని అనుకుంటూ చెంబులోంచి బంగారు నాణాలను తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు. ఇదంతా కిటికీలోంచి చూస్తున్న పాపయ్య అక్కడి నుండి బయటికి వచ్చి ఆహా, ఈసారి నా పంట పండింది. బంగారు నాణాలు ఇచ్చే చెంబు దొరికింది. ఈ రాత్రికి ఆ చెంబుని ఎలాగైనా కొట్టేయాలి. అని అనుకొని వెంగలప్పకు భోజనం ఏర్పాటు చేశాడు. భోజనం చేసిన వెంగలప్ప పాపయ్యతో భోజనం చాలా రుచిగా ఉందండి పాపయ్య గారు. ఎందుకుంటారు? ఆ భోజనం నీ కంచం నుండి వచ్చిందేగా. అని తన మనసులో అనుకొని చాలా సంతోషం రాముడు. మా భోజనం నీకు నచ్చినందుకు. చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. వెళ్ళి పడుకో. అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పాపయ్య. వెంగలప్ప నిద్రపోగానే పాపయ్య యథావిధిగా వెంగలప్ప గదిలోకి వెళ్ళి చెంబును మార్చేశాడు. తెల్లవారగానే వెంగలప్ప పాపయ్య దగ్గరకు వెళ్ళి డబ్బులిచ్చి చాలా కృతజ్ఞతలు పాపయ్య గారు. మరిక నేను వెళ్ళొస్తాను. సరే రాముడు, జాగ్రత్తగా వెళ్ళు. వెంగలప్ప పాపయ్య సత్రం నుండి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా అని అనగానే లక్ష్మమ్మ, నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? ఇంత త్వరగా వచ్చావంటే మళ్ళీ ఏదో పట్టుకొచ్చావన్నమాట అబ్బా, నీకెలా తెలిసిపోయిందే? అని సంచిలోంచి చెంబును తీసి లక్ష్మమ్మకు చూపించాడు. ఆ చెంబుని చూడగానే లక్ష్మమ్మ, అనుకున్నారా ఈసారి నువ్వు చెంబే పట్టుకొస్తావని? ఇలా ఒక్కొక్క సామాన్లు పట్టుకొచ్చి సామాన్ల దుకాణం ఏమన్నా పెడదామనుకుంటున్నావా నాయనా? ఈ చెంబు మామూలు చెంబు కాదే అమ్మా. దీనిలో నుండి బంగారు నాణాలు వస్తాయి. ఏమ్రో, ఏకంగా బంగారమే? చూద్దాం, చదువురాని మంత్రం. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది, చెంబులోన చెయ్యి పెడితే డబ్బొస్తాది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, ఖాళీ చెంబు చేయికొచ్చిందంటే నీ పెళ్ళవుతాది. అబ్బా, మళ్ళీ నువ్వు నా మంత్రం మధ్యలో వేలు పెడుతున్నావు. ఇలా చేస్తేనే దాంట్లో నుంచి ఏమీ రావు. నువ్వు మాట్లాడకుండా ఉండు, నీకు బంగారు నాణాలు ఇస్తా. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది, చెంబులోన చెయ్యి పెడితే డబ్బొస్తాది. అని మంత్రం చదివాడు. కానీ ఈసారి కూడా చెంబు నుండి ఏమీ రాలేదు. దాంతో లక్ష్మమ్మ, ఏమ్రో, బంగారం అంటివి, డబ్బంటివి, ఏది, ఎక్కడా? ఇంతకుముందు ఆ పాలకూరగాడు దెబ్బేస్తే ఈసారి ఈ తోటకూరగాడు దెబ్బేశాడు. ఎర్రి పప్పను కాదు కాదు కొండెర్రి పప్పను చేశారు. నాకిక అమ్మ చేతిలో మూడినట్టే. అని వెంగలప్ప తన మనసులో అనుకుంటూ అట్లా కాదే అమ్మా, ఇక ఎలాగో నువ్వు నా మాటలు నమ్మవు గాని ఇక ఆలస్యం ఎందుకు, నువ్వు నీ పని మొదలెట్టు అని చీపురు తెచ్చి లక్ష్మమ్మకు ఇచ్చాడు. అసలే కోపం మీద ఉన్న లక్ష్మమ్మ చీపురు తెచ్చిచ్చేసరికి వెంగలప్పను చితకబాదింది. అబ్బా అమ్మా, ఏంటే ఇంత దెబ్బ తాకుతుంది? అమ్మా, కొంప తీసి కొత్త చీపురు తీసావా? అమ్మా అబ్బా అని అనగానే లక్ష్మమ్మ కొట్టడం ఆపి, ఇక నువ్వు ఈ జన్మలో మారవురా, నీ చావు నువ్వు చావు, నీతోటి వేగలేకపోతున్నా, ఇక నుండి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని
లక్ష్మమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒరే తోటకూర పాలకూర ఎంత దెబ్బేశారా, అయిపోయారా మీరు. అని వెంగలప్ప మళ్ళీ ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరే తొక్కలో తోటకూర పానకంలో పాలకూర రండిరా బయటికి అని అరవగానే బావిలో ఉన్న రాక్షసులు బయటికి వచ్చారు. మళ్ళీ ఏమైంది బ్రో, ఇలా వచ్చావు? అని అనగానే వెంగలప్ప ఆ నీ మేడ్ ఇన్ జపాన్ ప్రోడక్ట్ రిపేర్కి వచ్చింది, నువ్వు బాగు చేస్తావేమోనని. హో హో హో. ఆపు బ్రో నీ జోకులు. ఎవడ్రా మొదలెట్టింది? మీరిచ్చిన బహుమతులేవి మా అమ్మ దగ్గర పనిచేయట్లేదు. ప్రతిసారి ఎదవని కావడం నా వల్ల కాదు. ఈసారి తాడో పేడో తేల్చుకుందామని వచ్చా. సరే సరే కూల్ బ్రో, ఈసారి మా వంకాయ గాడు నీకు బహుమతి ఇస్తాడు. నువ్వేమిస్తావు నాయనా? కంచం అయిపోయింది, చొంబ అయిపోయింది, ఈసారి కొంపతీసి గరిటె ఇస్తావా? అది గనక నేను తీసుకపోతే ఈసారి మా అమ్మ మామూలుగా కొట్టదు. లేదు బ్రో, ఈసారి నేను ఇంపోర్టెడ్ వస్తువులు ఇవ్వట్లేదు, దేశీ ప్రోడక్టే ఇస్తా, మేడ్ ఇన్ ఇండియా. అబ్బో ఏంటో అది? నాకెందుకో నీకు ఇచ్చిన బహుమతులను ఎవడో కొట్టేస్తున్నట్టు అనుమానంగా ఉంది. నువ్వు ఇక్కడి నుండి తిన్నగా మీ ఇంటికే వెళ్తున్నావా, లేక మధ్యలో ఎక్కడైనా ఆగుతున్నావా? మధ్యలో పాపాయ సత్రానికి వెళ్తున్నాను. అయితే వాడే దొంగ, నీకిచ్చిన వస్తువులన్నీ వాడే కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి? పాపయ్య గారు చాలా మంచివారు. దారిన పోయే వాళ్లకు డబ్బులేమి తీసుకోకుండా భోజనం పెట్టి ఉండటానికి వసతి కల్పిస్తే ఆయన్ను పట్టుకొని దొంగ అంటావా? కళ్ళు పోతాయి, లెంపలేసుకో. సరే, నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నేనిచ్చే బహుమతే నీకు ఆ దొంగను పట్టిస్తుంది. ఆక్ పాక్ తమలాపాక్, ఆక్ పాక్ తమలాపాక్, నా జోలికొచ్చినోడు అయిపోతాడు మైసూర్ పాక్. అని అనగానే ఒక పెద్ద దుడ్డు కర్ర వెంగలప్ప ముందు ప్రత్యక్షమైంది. ఈ దుడ్డు కర్ర తీసుకొని నువ్వు పాపయ్య సత్రానికి వెళ్ళు. ఈ రాత్రికి దొంగ ఎవరో తెలిసిపోతుంది. సరే, అది చూద్దాం. అని వెంగలప్ప ఆ దుడ్డు కర్రను తీసుకొని పాపయ్య సత్రానికి వచ్చాడు. వెంగలప్పను చూడగానే పాపయ్య తన మనసులో వేరే అంటే కర్ర పట్టుకొస్తున్నాడు, కంప చేసి నన్ను కొట్టాడు కదా అని అనుకొని రాముడు, ఏంటే రోజు ఇలా వస్తున్నావు? నీ పని ఇంకా కాలేదా? లేదండి పాపయ్య గారు, నా పని ఇంకా కాలేదు. ఈరోజు కూడా మీ సత్రంలోనే నాకు ఆశ్రయం కల్పించాలి. తప్పకుండా రాముడు, నువ్వు నన్ను అడగాల. నువ్వు ఎప్పుడు వచ్చినా నా సత్రంలో భేషుగ్గా ఉండవచ్చు. సరే, లోపలికి వెళ్ళు, నీకు భోజనం పంపిస్తాను. అని అనగానే వెంగలప్ప గదిలోకి వెళ్ళాడు. వెంగలప్ప భోజనం చేసి పడుకోగానే పాపయ్య వీడు ప్రతిసారి ఏదో మాయ ఉన్న వస్తువులే పట్టుకొస్తున్నారు. ఆ దుడ్డు కర్రకు కూడా ఏదో మాయ ఉండే ఉంటుంది. ఈ రోజు ఆ దుడ్డు కర్ర పని పట్టాల్సిందే అని అనుకుంటూ వెంగలప్ప గదికి వెళ్ళాడు పాపయ్య. వెంగలప్ప గదిలోకి వచ్చిన పాపయ్య ఆ దుడ్డు కర్రను తీయబోతూ ఉండగా అది గమనించిన వెంగలప్ప తన మనసులో పాక్ పాక్ తమలా పాక్, ఆక్ పాక్ తమలా పాక్, నా జోలికొచ్చినోడు అయిపోతాడు మైసూర్ పాక్ అని అనుకోగానే ఆ దుడ్డు కర్ర పాపయ్యను కొట్టడం ప్రారంభించింది. అబ్బా అబ్బా, ఏంటి ఈ కర్ర నన్ను కొడుతుంది? అబ్బా అబ్బా అని అరవసాగాడు. అబ్బా దాంతో నిద్ర నటిస్తున్న వెంగలప్ప లేచి అయితే నువ్వే అన్నమాట నా సామాన్లను దొంగలించింది. అబ్బా లేదు రాముడు, నేను నీ సామాన్లను ఎందుకు దొంగలిస్తాను? అబ్బా అబ్బా, ముందు ఈ కర్రను ఆపు రాముడు. నువ్వు నిజం ఒప్పుకుంటే గాని ఆ కర్ర కొట్టడం ఆపదు. అయ్యో అయ్యో, నీ వస్తువులను దొంగలించింది నేనే. అబ్బా అబ్బా, ముందు నన్ను ఈ కర్ర నుండి కాపాడు, నీ వస్తువులు నీకు ఇచ్చేస్తాను. అబ్బా అబ్బా. అమ్మ పాపయ్య, అసలు దొంగ నువ్వన్నమాట. నువ్వు హీరో మేకప్ వేసుకున్న విలనిరా. ఆ ముఖం చూడు, మజ్జిగలో నెయ్యి వేసుకునే ముఖమును నువ్వును. మర్యాదగా నా వస్తువులు నాకు ఇచ్చేసేయి, లేదంటే నా దుడ్డు కర్ర నీ ప్రాణాలు తీస్తుంది. వద్దు మహాప్రభావ, వద్దు, ఇప్పుడే నీ వస్తువులు నీకు తెచ్చిస్తాను. అని పాపయ్య వస్తువులన్నీ తీసుకొచ్చి వెంగలప్పకు ఇచ్చేశాడు. ఇప్పటికైనా బుద్ధిగా బతుకు.
ఎవరి వస్తువులైనా దొంగతనం చేసినట్టు నాకు తెలిసిందో దోమల బ్యాట్తో దోమలు చంపినట్టు నా దుడ్డుకర్రతో నిన్ను చంపేస్తా. అని వెంగలప్ప సత్రం నుండి మళ్ళీ పాడుపడ్డ బావి దగ్గరికి వెళ్ళి ఒరేయ్ వంకాయ్, నా గుత్తొంకాయ్, అందరూ బయటికి రండిరా. అని అనగానే ఆ రాక్షసులు బయటికి వచ్చారు. మళ్ళీ ఏమైంది బ్రో? నా సంచిలోకి నా వస్తువులు వచ్చేసాయ్. పాలకూర, తోటకూర, వంకాయ నాకే తెలిసింది. నా సామాన్లను కొట్టేసిన దొంగెవడంటే. అవునా, ఇంతకీ ఆ దొంగెవడు బ్రో? ఇంకెవరు? వంకాయ చెప్పినట్టు ఆ పాపయ్యే దొంగ. ఏదైతేనేం నీ వస్తువులు నీకు దొరకాయి, సంతోషం. లెట్స్ డాన్స్. ఇక నేను ఇంటికి పోయి ఈ వస్తువులన్నీ మా అమ్మకు చూపించాలి. అని వెంగలప్ప అక్కడి నుండి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. అమ్మా, అమ్మా, అని అనగానే లక్ష్మమ్మ, ఎక్కడికి పోయావురా? రాత్రంతా ఇంటికే రాలేదు అదంతా పక్కన పెట్టు, చూడు నేనేం తెచ్చానో. అని వెంగలప్ప లక్ష్మమ్మకు కంచం, చెంబు, దుడ్డుకర్ర చూపించాడు. అవి చూసిన లక్ష్మమ్మ, నాకు ఈ దుడ్డుకర్ర నచ్చిందిరా, ఇక చీపురుతో పని లేదన్నమాట. అబ్బా, ఈసారి నన్ను నమ్మే. నేను చెప్పిన కంచం, చెంబు ఇవేనే, కావాలంటే చూడు. అని మంత్రం చదవగానే కంచంలో భోజనం, చెంబులో బంగారు నాణాలు వచ్చాయి. అది చూసిన లక్ష్మమ్మ ఆశ్చర్యపోతూ, అవునరా, ఇవన్నీ నిజమేనా? అవునే, ఇవన్నీ నిజమే. ఆ తర్వాత వెంగలప్ప పెద్ద ఇల్లు కట్టుకొని తన దగ్గర ఉన్న కంచంతో ఉచిత భోజన సత్రాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాడు. నేనండి మీ లక్ష్మమ్మను. మా వెంగలప్ప కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా చూడడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కథలు పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. అదే నేను మా వెంగలప్పను కొట్టినట్టు. మూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.